మా మీద చాలా కేర్లెస్ గా వ్యవహారం చేస్తున్నది. పార్టీ పెద్దకి ఇయాల్సిన గౌరవం సంగతి అటుంచితే కనీస భద్రత కూడా మాకిత్తలేదు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా మా మీద మా నాయకుని మీద పక్షపాతం చూపెడుతున్నది. మా పెద్ద సార్కు భద్రత ఇయ్యడంలా ప్రభుత్వం ఫెయిల్ అయింది. మేము సెక్యూరిటీని పెంచమని అడిగిన సుతం పెంచకపోగా మాకు సుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు మా పెద్ద సార్కు కరువైన భద్రతను కల్పిర్లి సారు, మీకు పుణ్యం ఉంటది, దయచేసి మాకు తగిన న్యాయం చేయాలి, మీకు దండం పెడితి అని కొంతమంది పెద్దలంతా కలిసి గవర్నర్ సార్ తనకు పోయి అప్పీలు పెట్టుకున్నారు. వాళ్ళకున్న గోస మీద మరింతకు ఎవలాళ్ళు ఏమాయ స్టోరీ చూద్దామా? మా జగన్మోహన్ రెడ్డి సార్ భద్రత మీద కూటమి సర్కారు మమ్మల్ని కేర్లెస్ గా చూస్తున్నది. మా పెద్ద సార్కి ఇయ్యాల్సినటువంటి రచన కరువైంది. అసలు ఒక పచ్చ అధినేతకు భద్రత కల్పించుట్లా పోలీస్ శాఖ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీస్ వ్యవస్థ జగనన్నకు భద్రత కల్పిస్తలేదని చెప్పి వైసీపీ నేతలు గట్టిగానే ఆరోపణలు చేసి గవర్నర్ కు వినతి పత్రాలను అందించారయ్యా. Z+ కేటగిరీలో ఉన్న నాయకునికి సరైన భద్రత కల్పించుట్ల ఫెయిల్ అయినటువంటి ఈ ప్రభుత్వం దేనికోసానికి అని గట్టిగానే నిలదీయబట్టిండ్రు. ఇక ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి వరుసగా పర్యటనలు అయితే గట్టిగానే చేస్తున్నాడు. పబ్లిక్లకు దూసుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జగనన్న. అయితే మొన్న మధ్య విజయవాడ జైల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సార్ను పరామర్శన చేయనికే జైలు కాడికి పోయిండు జగనన్న. ఇక ఆ తర్వాత గుంటూరు మిర్చి యార్డు కాడికి కూడా పోయి ఇక రైతులతోనైతే చాలా ముచ్చట్లే మాట్లాడుకుంటూ వచ్చిండు ఈ తీరుగా. ఇక తర్వాత ఉమ్మడి జిల్లా శ్రీకాకుళంలో సీనియర్ లీడర్ అయినటువంటి ఆయన ఫ్యామిలీని కూడా పరామర్శన చేసిండు. అయితే జగన్మోహన్ రెడ్డి సారు పర్యటనలకు పోతున్నా సుతం ఈ పోలీస్ శాఖ సరైనటువంటి భద్రత కావాలనే మా మీద పగ పెంచుకొని కూటమి సర్కారు చెప్పినట్టుగానే ఈ పోలీస్ వ్యవస్థ నడుస్తున్నది. పూర్తిగా మా నాయకునికి సరైన భద్రత కల్పించాలని చెప్పి గట్టిగానే గవర్నర్ సార్ను కోరుకుంటా వచ్చిండ్రయ్యా ఈ వైసీపీ లీడర్లు అంతా కలిసి. ఇక రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ సార్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఒక ఉత్తరాన్ని అయితే రాసిండు. జగన్మోహన్ రెడ్డి సార్ కు కేంద్ర బలగాలతోనే రక్షణ కల్పించాలి. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు పోయినప్పుడు ఆయనకు భద్రతే లేకుండా పోలీసులు రక్షణ కల్పించలేక పోయిండ్రు. ఆ సమయంలో తీవ్ర భద్రత వైఫల్యం మాకు కనపడ్డదని చెప్పి మిథున్ రెడ్డి సారు ఈ ఉత్తరంలో చెప్పుకుంటూ వచ్చిండు. Z+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వెంటనే కేంద్ర బలగాలతోనే రక్షణ కల్పించాలని చెప్పి రిక్వెస్టింగ్ కూడా పెట్టుకున్నాడు. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సారు సుట్రంగా పెద్ద కుట్రనే అవుతున్నదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాగానే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఇంటి దగ్గర ఏవైతే పరిణామాలు ఈ మధ్య కాలంలో అయినాయో అవన్నిటిని కూడా ఉదాహరణ చేసుకుంటా లోకేష్ పుట్టినరోజు నాడు కొంతమంది టీడీపీ మనుషులు వచ్చి జగన్ ఇంటి దగ్గర అల్చల్ చేసిన ముచ్చటనే చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఇంకోవైపు కొద్ది రోజుల కిందట జగన్ అన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం కూడా అయ్యింది. ఇక ఆ టైంలో భద్రతా సిబ్బంది అయితే అప్రమత్తమైంది, మంటలను అదుపులకు తీసుకొచ్చిండు. ఇక ఇదే ముచ్చటను రీసెంట్ గా మిథున్ రెడ్డి సార్ ఉత్తరంలో చెప్పుకుంటా వచ్చిండు అయ్యా. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా దృష్టికి కూడా తీసుకొని పోయింది ఈ పంచాయతీని. ఇక ఇవన్నీ కుట్రల భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలను అనుమానం వ్యక్తం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి పానాలకు ముప్పు ఉన్నదని కూడా చెప్పిండు. ఇక ఆయన పానాలకు ముప్పు తెచ్చేటట్టుగా భద్రతా వైఫల్యాలు కూడా బాగానే కనబడుతున్నాయి, మాకు తగు న్యాయం చేయుండ్రు అని చెప్పి గట్టిగానే ప్రధానమంత్రి మోదీ సార్ను అమిత్ షాను అట్టనే గవర్నర్ సార్ను కూడా గోరబట్టిల్లు వైసీపీ పెద్ద లీడర్లు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరాలకు గాను పెట్టుకున్నటువంటి అప్పీలకు గాను కేంద్ర సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం.